హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి నేను ఇలా వీడియోతో వస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో చాలామంది అడిగారు, వీడియోస్ ఎందుకు చేయట్లేదక్క అనేసి చాలామంది అడిగారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాంటి మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. సో ఇంకా రెసిపీకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ ఉప్మా అనమాట. రవ్వ పులిహార అని కూడా పిలుస్తారు. బియ్యం రవ్వతో చేస్తాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకున్నాను. వేసిన ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక చిటికెడు పసుపుని వేసుకొని, కొద్దిగా ఉప్పుని వేసుకున్నాను. వేసుకొని మంట వెలిగించేసుకొని ఇలాగా మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం రవ్వ అయితే తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని కొలుచుకోవాలి. కరెక్ట్గా ఉంటుందన్నమాట. పొడి ఆడుతూ వస్తుందన్నమాట ఇలా కొలుచుకోవడం వల్ల. ఇప్పుడు మనం నీళ్ళు మరిగినాయో లేదో చూసుకుందాము. నీళ్ళు అయితే చక్కగా మరిగినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని కూడా మొత్తం అంతా వేసేసుకొని ఒక్కసారి ఇలాగా కలిపేసుకుందామండి. పసుపుని ఈ నీటిలో వేయడం వల్ల మనకు తర్వాత వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. పసుపుని వాటర్లో వేసుకుని చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఉడికిపోయిన తర్వాత స్టవ్ దింపేసి ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఈ ఉప్మానంతా కూడా చల్లారి పెట్టుకోవాలన్నమాట. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది చల్లారే లోపల మనం పోపులు అయితే పెట్టుకుందాము. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే పచ్చిమిర్చిని కూడా కోసుకొని పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు బాండీలోకి కొద్దిగా 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మనం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇలాగా వేగించుకొని మనం ముందుగా చల్లారబెట్టుకున్న మిశ్రమంలోకి వేసుకోవాలి. అలాగే ఒక 4 నిమ్మకాయలను అయితే తీసుకొని రసం చేసుకోవాలన్నమాట. రసం తీసుకున్నాను ఇలాగా. సో చూస్తున్నారు కదా, రసం అయితే నాకు ఇంత వచ్చింది. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసినట్లయితే బాగా కరుగుతుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న దాంట్లో ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత పిక్కలు ఏమీ పడకుండా చెయ్యి అడ్డు పెట్టుకుంటూ మనం ఇలా నిమ్మరసాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా బాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. రొటీన్గా ఎప్పుడు మనం ఉప్మాలు చేసుకుంటాం కదా, సో అలా కాకుండా ఈ విధంగా నిమ్మకాయ ఉప్మా అనేది చేసుకోండి. చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండి అని కూడా పిలుస్తారు చాలామంది. ఎన్ని రకాలుగా అయితే పిలుస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారండి. చాలా బాగుంటుంది. ఏ రకంగా పిలిచినా ఒకటే కదా. ఎప్పుడూ రొటీన్గా వరినొక ఉప్మాయే కాదు, ఇలా నిమ్మకాయ పిండి కూడా చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా కొత్త వెరైటీస్ కావాలంటే కామెంట్లో అడగండి, చేస్తాను. అలాగే ఇంకా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.